నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్క నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటిని తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతుంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది.